స్ట్రాబెర్రీస్ భలే వచ్చినాయి కదండీ! నాకైతే చాలా చాలా సంతోషంగా ఉంది. ఈసారి స్ట్రాబెర్రీస్ ఇలాగా మా గార్డెన్‌లో హెల్తీగా పెరగడం, అలాగే పళ్ళు కూడా స్టార్ట్ అవ్వడం. అసలు ఈ పళ్ళవి రావడానికి నేను ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నాను, ఏంటి అన్నది ఇవాళ ఈ వీడియోలో చూద్దామండి. హాయ్ అండి. నమస్తే. నా పేరు శేషకుమారి. మా ఛానల్ ఎర్ర గార్డెన్స్‌కి స్వాగతం అండి. మేము ఉండేది రాజమండ్రి. రాజమండ్రి అంటే మీకు తెలిసిందే కదా! ఎంత పక్కన గోదావరి మాత ఉన్నా గాని, ఈ ఎండలు అదిరిపోతూ ఉంటాయండి. అటువంటి ఎప్పుడు కూడా కొంచెం శీతాకాలం ఒక 3 నెలలు తప్పించి మిగిలిన కాలం అంతా వేడిగానే ఉంటది. అంటే వర్షాకాలంలో వర్షాలు పడ్డా ఉక్కపోతలు ఇవన్నీని. ఇటువంటి వాతావరణంలో అసలు స్ట్రాబెర్రీస్ పెంచగలమా అన్నది చాలా అపనమ్మకమే. దానికి తోడు 3 ఏళ్ల నుంచి నేను స్ట్రాబెర్రీ మొక్కలు పెంచటం, అవి కొంచెం పెరిగి పూత అవి మొదలయ్యాక చనిపోవడం. ఇలా జరుగుతూ వస్తుంది. నేను కూడా ఈసారి ఏం హోప్స్ పెట్టుకోలేదండి. ఆ స్ట్రాబెర్రీ మొక్కలు అసలే లేట్‌గా వచ్చినియి మాకు. డిసెంబరు ఎండింగ్‌కి ఇచ్చారండి. డిసెంబర్ ఎండింగ్ కూడా కాదు. ఇంచుమించు జనవరి నెల కూడా వచ్చేసింది. అప్పుడిచ్చారు. ఆ జనవరి నెలలో ఇస్తే అవి ఏమి బతుకుతాయిలే అని అనుకున్నాను గానీ, కుండీలు మాత్రం సెట్ చేసుకున్నానండి. కుండీల్లో మామూలుగా కొంచెం కోకోపీట్ ఎక్కువేయలేదు. ప్రతి సంవత్సరం కోకోపీట్ ఎక్కువేస్తాను. ఈసారి నార్మల్ గార్డెన్ సాయిలేనండి. అంటే మనం మొక్కలకి మట్టి మిశ్రమం కలుపుకుంటాం కదా! కొంచెం 40% వరకు మట్టి, అలాగే ఒక 30% వరకు వర్మి కంపోస్టో, లేదంటే ఆ కౌ డంగ్ మెన్యూరో, కిచెన్ వేస్ట్ కంపోస్టు, ఇలాగా కొద్దిగా ఇసుక, కొద్దిగా కోకోపీట్. అంటే 30% ఏం వేయలేదు నేను కోకోపీటు. కొద్దిగానే వేశానండి. ఇసుక కూడా ఏశాను. బహుశా ఒక 15% వరకు కోకోపీటు, ఒక 15% ఇసుక అలా వేసి మిక్స్ చేసేసండి. అది కూడా నేను కిచెన్ వేస్టు మెన్యూర్ ఎక్కువ యూజ్ చేశానండి. హ్మ్. యూజ్ చేసి నేను అలా ఉంచేసాను కుండీలు. కానీ వస్తాయి, వస్తాయి, వస్తాయి మొక్కలనుకుని చాలా లేట్ అయిపోయింది. ఈలోపు నేను ఓడబ్ల్యూడీసీ నీళ్లు వేసేసి వదిలేసాను. వదిలేసి ఇంకా మొక్కలిచ్చాక, సరేలే అని నేను అన్ని మొక్కలకి కూడా మొక్కలు నాటుకునేటప్పుడు ట్రైకోడెర్మా విరిడి, సూడోమోనాసు, వ్యాము, బోన్ మీల్ ఇవి మిక్స్ చేసేసుకొని ఆ పౌడర్ కొద్ది కొద్దిగా వేసి అప్పుడు మొక్కలు నాటుతానండి. ఎందుకంటే వేరు వ్యవస్థ ఎటువంటి ఇబ్బంది లేకుండా చీడపీడలను ఎదుర్కొంటూ బలంగా పెరగడానికి. అలాగే ఈ స్ట్రాబెర్రీ మొక్కలు కూడా మొత్తం 10 మొక్కలొచ్చినాయండి. ఆ 10 మొక్కలకి కూడా ఆ మట్టి మిశ్రమంలో జస్ట్ అలాగా వేసేసి మనం ఆహ్, ఇది వేరు వ్యవస్థ జస్ట్ కొంచెం క్లోజ్ అవ్వాలండి. అలా జాగ్రత్తగా నేను నాటేశాను. నాటేసి పైన ఈనుపురలు పెట్టేశానండి. పెట్టేసి ఆ ఆకులు పైకి పెట్టి కట్టేశాను. ఇదిగోండి దారం మీకు కనిపిస్తుందా? ఇలా దారం కట్టేశాను. కట్టేసి మొక్క కూడా తడిచేదాకా మనం ఇలా పైనుంచి నీళ్లు పోయకూడదండి స్ట్రాబెర్రీకి. సైడ్ నుంచే పొయ్యాలి. అలా పోస్తూ వచ్చా. పోస్తూ వచ్చి ఇదిగోండి ఈ ప్లేస్‌లోనే పెట్టాను. ఈ ప్లేస్ అంటే మనకి ఇటు పక్కన ఈ బంతి మొక్కలు ఇవన్నీ కొంత నీడ కింద ఉంటది. ఆ పైన రాధా మనోహరం పందిరి, అలాగే ఆ పక్కనున్న రూము నీడ వస్తా ఉంటది. డైరెక్ట్ సన్‌లైట్. ఇది ఈస్ట్ ఫేసింగ్ అండి. అందుకని డైరెక్ట్ సన్‌లైట్. అంటే ఉదయం డైరెక్ట్ సన్‌లైట్ ఒక 3, 4 అవర్స్ ఉంటుంది. ఇటు పక్కన మీకు తిరుమల సంపెంగ, అలాగే పనస మొక్క. ఈట్లి నీడ కూడా డైరెక్ట్ ఎండ రాకుండా ఉంటుంది. అంటే అటు డైరెక్ట్ ఎండే కానీ మరీ చుర్రుమన్నట్టు తగలదనమాట వాటిలికి. అలాగా అందుకని ఇది ఇక్కడే ఉంచేసానండి. ఉంచేసి చూస్తుండగానే 4 మొక్కలు చచ్చిపోయాయండి. ఇంకా 6 మొక్కలు మిగిలినాయండి. ఇదిగోండి 6 ఇందాక చూపించాను కదా! అవి కొద్దిగా జలదొక్కుకోవడం స్టార్ట్ చేసినాయండి. స్టార్ట్ చేసాక చుట్టూ కొద్దిగా వర్మి కంపోస్ట్ వేశానండి. ఒక 15 రోజులకి అలాగా. ఆ తర్వాత మెల్లిగా పూత, ఆకులు పెరగడం మొదలైనయి. మొదలయ్యాక ఈ చుట్టూ ఓకండి. ఓక మొక్క ఆకులవి మీద పడిపోకుండా, ఈ పళ్ళవి మట్టి మీదకి రాకుండా ఊక వేశానండి. ఊక వేసి ఈ పాట్ సైజ్ కూడా చూసారా మీరు? చిన్నగా ఉందండి. మనం పెద్ద పెద్ద కుండీల్లో వేస్తే మట్టిలోకి ఈ ఆకులు, పళ్ళు, పూత ఇవన్నీ తగిలండి మొక్క డ్యామేజ్ అవ్వడానికి అవకాశం ఉంటది. అందుకని మనం కొంచెం ఎక్కువ లోతు అక్కర్లా. ఒక 6 అంగుళాలు సరిపోతుందండి. ఇలాగ ఒక 6 అంగుళాలు కుండీ ఇది హ్యాంగింగ్ పాట్ అన్నమాట. దాంట్లో వేశాను. కాబట్టి మనం స్ట్రాబెర్రీస్ వేసుకోవాలనుకుంటే కొంచెం ఎత్తు తక్కువగా ఉండి,
మరీ వెడల్పుగా అంటే అంచుకు వేసుకున్నాం అనుకోండి, ఆ పూత, కాయి బయటకు వచ్చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అలాగా అంచు పక్కకు వచ్చేలాగా కొంచెం నాటుకుంటే అంటే మన దగ్గర మాటిమాటికి కుండీలు దీనికోసం ప్రత్యేకంగా కొనలేము అనుకున్నప్పుడు కొంచెం కుండీ చివరికి వేసుకుంటే ఈ పూత, కాయ ఇవన్నీ కూడా ఈ అంచులంపట బయటికి రావడానికి ఛాన్స్ ఉంటుంది. పెద్ద పెద్ద కుండీల కంటే అండి కొంచెం లోతు తక్కువగా ఉండి వెడల్పుగా ఉన్న కుండీల్లో సైడ్స్‌కి వేసుకోవడం బెటరు. సాయిల్ మిక్స్ చెప్పాను కదా! ఇక వాటరింగ్ కూడా మనం ఈ సైడ్ నుంచి వెయ్యాలి జాగ్రత్తగా. మేము గొట్టంతోటి వేసినప్పుడు సైడ్ నుంచి వేస్తాం అన్నమాట. అలాగే ఈ మొక్క చిన్న దశలో ఉన్నప్పుడు ఇలాగ నేను ఆకులవి కింద పడకుండా ఈను పుల్లలతోటి కట్టేశాను. ఇంకా 15 రోజులకు ఒకసారి ఏదో ఒకటి అంటే ద్రవజీవామృతం అది కొద్దిగా డైల్యూట్ చేసేసండి. ఆ నీళ్ళు ఇవ్వడం. అలాగే ఇది వర్మీ కంపోస్ట్ అండి. వర్మీ కంపోస్ట్ ఇవ్వడం. లేదంటే మనం వంటింట్లో కాయగూరలు కడిగిన నీళ్ళు అవి ఉంటాయి కదండి, బియ్యం కడిగిన నీళ్ళు అది ఇవ్వడం. అలా చేస్తూ వచ్చాను. ఇప్పుడు చక్కగా పళ్ళు భలే ఉన్నాయి కదండి. ఇక్కడ ఈ కుండీలో కూడా స్టార్ట్ అయిపోయినాయి. ఇది తయారైపోయిందండి. ఇంకా ఇది హార్వెస్ట్ చేసేయాలి. కలర్ కూడా డార్క్ గా ఉంది. వీటికి చిన్ని చిన్ని కవర్లు తొడిగితే ఎలా ఉంటది అనుకుంటున్నామండి. ఎందుకంటే ఇంకా వాటరింగ్ చేసిన ఇబ్బంది లేకుండా ఇప్పుడు ఉడతలు, తొండలు, పిట్టలు ఇవి కొట్టకుండా ఉంటాయి కదా అని చెప్పేసి అనుకుంటున్నాము. చూడాలి. ఆ ప్రయత్నం కూడా చేస్తాము. అది సక్సెస్ అయితే గనక నేను వీడియోలో చూపిస్తానండి. ఈ ఎండాకులవి కూడా మనం బలవంతంగా తీయకూడదండి. బలవంతంగా తీస్తే మళ్ళీ మొదలు కదిలిపోతుంది. అది ఇంక ఎండిపోయి మనకి ఈజీగా కట్ అయిపోతుంది అనుకున్నప్పుడే కట్ చేయాలి. రన్నర్స్ తోటి మొక్కలవి వచ్చేస్తాయి. మనం రన్నర్స్ ని ఎక్కువ డెవలప్ చేసేసాం అనుకోండి, అసలు మొక్క సరిగ్గా ఎదగదు. అందుకని రన్నర్స్ అవి మనం ఎంకరేజ్ చేయకూడదు. ఎప్పటికప్పుడు రన్నర్స్ కట్ చేసేయాలండి. చీడపీడల ఇబ్బంది పెద్దగా కనపడలేదండి. మా గార్డెన్‌లో మేము రెగ్యులర్‌గా వేప నూనె, బేకింగ్ సోడా స్ప్రే చేస్తూ ఉంటాము. అలాగే పుల్ల మజ్జిగ కంపల్సరీ స్ప్రే చేస్తూ ఉంటామండి. అందువల్ల మనకి చీడపీడలు రావు. ఇలాగ పళ్ళవి రావడానికి కూడా ఎక్కువ అవకాశం ఉంటుందండి. ఈ మొక్కకు కూడా చక్కగా పళ్ళు స్టార్ట్ అవుతున్నాయి. మనం ఎక్కువ ఓవర్ వాటరింగ్ మాత్రం చేయకూడదు. మనకి పైన తేమ ఆరిపోయింది అనుకున్నప్పుడే వాటరింగ్ చేసుకోవాలండి. ఇలాగ చాలా తక్కువ జాగ్రత్తలే, పెద్ద జాగ్రత్తలు ఏమీ లేవు. సన్లైట్ తగిలేలాగా చూసుకోవాలి. అంటే మరీ డైరెక్ట్ నేరుగా కాకుండా, అలాగే వాటరింగ్ కూడా మరీ మీద మొక్క మించి కాకుండా సైడ్ నుంచి పోసుకోవాలి. అలాగే ఆకులు అవి కూడా మనం నాటుకున్నప్పుడు ఇలా పుల్లకి ఏదన్నా పైన కొంచెం పైన అది కట్టేసుకుంటే ఆ మొక్క నిలదొక్కుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా మనం ఏదో మధ్యలో ఏదో ఒకటి వాటికి ఆహారం అందించాలి. అప్పుడే ఆ మొక్క చక్కగా ఎదిగండి. ఇదిగోండి ఇలా పళ్ళవి ఇవ్వడం మొదలు పెడుతుంది. ఈ పండు తయారైంది కదండి, హార్వెస్ట్ చేసేద్దాము. ఇదిగోండి హార్వెస్ట్ చేసేసారు. మొదటి పండు నేను మహాశివరాత్రి రోజున కోసండి శివయ్య దగ్గర పెట్టాను. ఇది రెండో పండు అనమాట. ఇలాగ రాజమండ్రిలో మేము మా టెర్రస్ గార్డెన్ లో స్ట్రాబెర్రీస్ పండించుకోగలగడం నాకైతే చాలా చాలా సంతోషంగా ఉంది. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. సర్వే జనా సుఖినో భవంతు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.